హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇరాన్కి సపోర్టుగా హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ దీనికి రెస్పాన్స్గా మరలా హెజ్బుల్లా మీద అటాక్స్ని మొదలుపెట్టింది. అయితే సడన్గా సౌతర్న్ లెబనాన్ని ఆక్రమించుకునే ప్లాన్ని బయటపెట్టింది. దీనికోసం ఎయిర్ స్ట్రైక్స్ తీవ్రతని పెంచుతూ గ్రౌండ్ ఆపరేషన్కి కూడా ప్రిపేర్ అవుతున్నట్టు మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక్కడ మనం మ్యాప్లో చూడొచ్చు. ఇది ప్రజెంట్ ఇజ్రాయెల్ లెబనాన్ బోర్డర్. లెబనాన్లో లిటానీ అని పెద్ద నది ఉంది. నార్త్ నుండి సౌత్కి వచ్చి లాస్ట్లో ఈస్ట్ వెస్ట్ లైన్లోకి తిరుగుతుంది. ఇజ్రాయెల్ ఈ నది వరకు ఆక్రమించుకుంటామని చెప్తుంది. మరి ఆల్రెడీ ఇరాన్తో డెడ్లీ వార్లో ఉండగా ఇంకో పక్క ఈ ఇన్వేజన్తో ఎందుకు రిస్క్ తీసుకుంటుంది? ఇది అర్థం అవ్వాలంటే హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద ఎలా అటాక్ చేస్తున్నారో తెలుసుకోవాలి. వీళ్ళు ఇజ్రాయెల్ బోర్డర్లో ఉంటున్నారు. ఇజ్రాయేలీ సిటీస్ అక్కడ నుండి చాలా క్లోజ్గా ఉన్నాయి. షార్ట్ రేంజ్ రాకెట్స్, మోటార్స్, యాంటీ ట్యాంక్ మిజైల్స్తో ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ వీళ్ళ స్థావరాల మీద ఎయిర్ స్ట్రైక్స్ని జరుపుతుంది కానీ పూర్తిగా స్టాప్ చేయలేకపోతుంది. దీనికి ఇజ్రాయెల్ వేసిన ప్లాన్, వీళ్ళు ఇలా బోర్డర్కి దగ్గరలో ఉండడం వల్లే మనం స్టాప్ చేయలేకపోతున్నాం, సో వాళ్ళని వెనక్కి నెట్టాలి. ఈ లిటానీ నెవర్ ప్రస్తుతం ఉన్న బోర్డర్ నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని అవతలకి హెజ్బుల్లాని నెడితే వాళ్ళు తిరిగి కంట్రోల్లోకి తీసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉండదు. ఎందుకంటే బ్రిడ్జెస్ని మానిటర్ చేయొచ్చు. అలాగే నది ఒక క్లియర్ బౌండరీ లాగా ఉంటుంది. ఇదే ఇజ్రాయెల్ ప్లాన్. దీనివల్ల ఇజ్రాయెల్ మీద అటాక్స్ ఆగవు కానీ తగ్గుతాయి. ఎందుకంటే ఏ మిలిటరీ ఫోర్స్ అయినా ఒకటే రూల్ని ఫాలో అవుతుంది. షార్ట్ రేంజ్ వెపన్స్ హ్యూజ్ నెంబర్స్లో ఉంటాయి. మీడియం రేంజ్ వెపన్స్ ఇంకొంచెం తక్కువ, లాంగ్ రేంజ్ వెపన్స్ ఇంకా తక్కువ ఉంటాయి. స్ట్రైక్ రేంజ్ పెరిగే కొద్దీ వాటి ప్రైస్ కూడా పెరుగుతుంది. హెజ్బుల్లా దగ్గర లాంగ్ రేంజ్ వెపన్స్ కూడా ఉన్నాయి. వాటితో దాడి చేయొచ్చు. అయితే ఆ నది అవతల నుండి హ్యూజ్ నెంబర్స్లో ఉన్న షార్ట్ రేంజ్ రాకెట్స్, మోటార్స్తో ఇజ్రాయెల్ మీద దాడి చేయలేరు. ఈ వెపన్స్ని బోర్డర్లో నుండి ఫైర్ చేయడం వల్ల ఇజ్రాయెల్కి రియాక్షన్ టైం అనేది చాలా తక్కువ. అందుకే ఈ షెల్లింగ్ని పూర్తిగా డిఫెండ్ చేయలేకపోతుంది. సో ఇజ్రాయెల్ ప్లాన్ క్లియర్. సౌతర్న్ లెబనాన్ని కంట్రోల్లోకి తీసుకొని హెజ్బుల్లాని వెనక్కి నెడితే వాళ్ళు హ్యూజ్ నెంబర్స్లో ఉన్న షార్ట్ రేంజ్ వెపన్స్ని వాడలేరు. తక్కువ సంఖ్యలో ఉన్న లాంగ్ రేంజ్ మిజైల్స్ని ఫైర్ చేసినా కూడా రెస్పాన్స్ టైం ఉంటుంది కాబట్టి వాటిని షూట్ డౌన్ చేయొచ్చు. అయితే ఇక్కడ నది అనగానే వాటర్ కోసమే ఇదంతా అని డౌట్ రావచ్చు. కానీ ఇజ్రాయెల్కి ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అనేది లేదు. ఆ నది లెబనాన్లోనే ఆగిపోతుంది. ఆ వాటర్ ఇజ్రాయెల్లోకి రావాలంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి. యాక్టివ్ వార్ జోన్లో అంత రిస్క్ని ఇజ్రాయెల్ తీసుకోదు. ప్లాన్ అయితే హెజ్బుల్లా బోర్డర్లో లేకుండా వెనక్కి నెట్టి అటాక్ చేసే కేపబిలిటీని సివియర్గా వీక్ చేయడం. అయితే ఇది కొత్త ఐడియా ఏం కాదు. ఆల్రెడీ 1982 వార్లో ఈ ఏరియాని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది. అప్పట్లో హెజ్బుల్లా లాగానే పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO అనే మిలిటెంట్ గ్రూప్ లెబనాన్ బోర్డర్ నుండి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ ఉంది. అప్పట్లో ఇలా లాంగ్ రేంజ్ రాకెట్ టెక్నాలజీ కూడా లేదు. కేవలం వెరీ షార్ట్ రేంజ్ రాకెట్స్, మోటార్సే ఉన్నాయి. వెనక్కి నెడితే ఇక వాళ్ళు అటాక్ చేసే ఛాన్స్ ఉండదని సౌతర్న్ లెబనాన్ని కంట్రోల్లోకి తీసుకుంది. వాళ్ళు ఇక ఇజ్రాయెల్ మీద దాడి చేయలేకపోయారు. 1982 నుండి 2000 18 సంవత్సరాలు ఇజ్రాయెల్ కంట్రోల్లోనే ఉంది. ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకున్నాక PLO ఇజ్రాయెల్తో కాంప్రమైజ్ అయింది. కానీ ఇజ్రాయెల్ మిలిటరీని వెనక్కి తీసుకోకుండా సెక్యూరిటీ కోసం ఆ జోన్ మన కంట్రోల్లోనే ఉండాలని చూసింది. కానీ టైం గడిచే కొద్దీ ఒక కొత్త గ్రూప్ ఫామ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సౌదర్న్ లెబనాన్లో ఉన్న సియా కమ్యూనిటీస్ ఒకటయి ఇరాన్ సపోర్ట్తో హెజ్బుల్లాగా ఫామ్ అయ్యాయి. వీళ్ళు ఇజ్రాయెల్ ట్రూప్స్ మీద గొరిల్లా అటాక్స్ అంటే సర్ప్రైజ్ అటాక్ చేయడం, మరలా పారిపోయి దాక్కోవడం, హిట్ అండ్ రన్ అటాక్స్ చేస్తూ వచ్చారు. ప్రాణ నష్టం వల్ల ఇయర్ 2000లో ఇజ్రాయెల్ వెనక్కి వెళ్ళింది. హెజ్బుల్లా ఫామ్ అవడానికి కారణమే ఈ ఆక్యుపేషన్. అయితే ఇజ్రాయెల్ విత్డ్రా అయ్యాక కూడా హెజ్బుల్లా ఆగలేదు. ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్తో ఒకప్పుడు PLO అటాక్ చేసినట్టే బోర్డర్లో నుండి ఇజ్రాయెల్ సిటీస్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. సో 2006లో మరలా ఇజ్రాయెల్ PLO లాగానే హెజ్బుల్లాని కూడా వెనక్కి నెట్టడానికి ఇన్వేజన్ని మొదలుపెట్టింది. కానీ ఈసారి స్ట్రాంగ్ ఎనిమీ అవడం వల్ల సీజ్ ఫైర్తో ఆగిపోయింది. ఇటు సౌతర్న్ లెబనాన్, అటు నార్త్ ఇజ్రాయెల్ సీరియస్గా డ్యామేజ్ అయ్యాయి.
హెజ్బుల్లా అలా అప్పుడప్పుడు చిన్న చిన్న అటాక్స్, ఇజ్రాయెల్ లిమిటెడ్ ఎయిర్ స్ట్రైక్స్ని చేయడం కంటిన్యూ అయింది. ఇక గాజా వార్ మొదలయ్యాక హెజ్బుల్లా ఎక్కువగా అటాక్ చేసింది. ఇజ్రాయెల్ స్ట్రైక్స్ కూడా చాలా గట్టిగా హిట్ చేశాయి. ఈ దాడుల్లో హెజ్బుల్లా ఎంతలా వీక్ అయిందంటే లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ చేసి 12 రోజుల యుద్ధం జరిగినా కూడా హెజ్బుల్లా ఒక్క రాకెట్ని కూడా ఫైర్ చేయకుండా సైలెంట్గా ఉంది. టైం తీసుకొని కేపబిలిటీని కొంత రీబిల్డ్ చేసుకున్నాక ఇప్పుడు స్టార్ట్ అయిన వార్లో జాయిన్ అయింది. అయితే ఇజ్రాయెల్ మరలా హిట్ చేసింది. ఇక హెజ్బుల్లా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఆక్యుపేషన్ తప్ప ఇంకో సొల్యూషన్ లేదు. ఫైటర్స్ని, వెపన్స్ని తిరిగి పోగు చేసుకుంటున్న టైంలో మరలా ఎయిర్ స్ట్రైక్స్తో కొట్టాం. ఆక్యుపై చేసుకోవాలంటే ఇదే రైట్ టైం అని ఒక పక్క ఇరాన్తో వార్లో ఉన్నా కూడా సౌదర్న్ లెబనాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ప్లాన్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.